మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారని వార్తలు వస్తున్నాయి. ఎవరి నంబాల కేశవరావు? మావోయిస్టు ఉద్యమంలో ఈయన ప్రత్యేకత ఏంటి? ఈయన మరణంతో మావోయిస్ట్ పార్టీకి కలిగే ఎదురుదెబ్బ ఎలాంటిది? భద్రతా బలగాలకు కలిగే పైచేయి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అబూజ్మట్ ప్రాంతం మావోయిస్టులకు చాలా బలమున్న ప్రాంతం. భద్రతా బలగాలు కేంద్రీకరించి యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ జరిపే ప్రాంతం ఇది. ఈ అబూజ్మట్ ప్రాంతంలో, ఛత్తీస్గఢ్లోని ప్రాంతంలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మరణించారు. అందులో నంబాల కేశవరావు కూడా ఉన్నారని సమాచారం. ఇప్పటికే కర్రెగుట్టలో జరిగిన ఆపరేషన్లో భారీగా మావోయిస్టులు నష్టపోయారు. సో ఈ ఆపరేషన్, అబూజ్మట్లో జరిగిన ఆపరేషన్ ఏంటంటే, మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో, మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుల చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని ఛేదించడానికి జరిగిన ఆపరేషన్గా మీడియా కథనాలు చెప్తున్నాయి. అంటే టార్గెట్ టాప్ లీడర్షిప్ ఆఫ్ ద మావోయిస్ట్ పార్టీ కోసం చేసిన ఆపరేషన్ ఇది. వాస్తవంగా కర్రెగుట్టలో కూడా హిడ్మా పార్టీ మిలిటరీ కంబాట్ ఆపరేషన్స్లో చాలా ముఖ్య నేత అయిన హిడ్మా ఉన్నారనే అంచనాతో కర్రెగుట్ట ఆపరేషన్ జరిపారు. కానీ హిడ్మా దొరకలేదు. కానీ చాలామంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని అబూజ్మట్లో జరిగిన ఆపరేషనేమో పార్టీ అగ్రనాయకులు, పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులకు ఉండేటువంటి భద్రతా వలయాన్ని ఛేదించి టాప్ మావోయిస్ట్ లీడర్షిప్ను టార్గెట్ చేయాలనే లక్ష్యంతో జరిగిన ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్ ఎందుకు కీలకమంటే, మార్చ్ 2026 నాటికి భారతదేశంలో నక్సలిజం, మావోయిజం, వామపక్ష తీవ్రవాదం ఉండదు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శపథం చేశారు. ఆ ప్రకటన తర్వాత భారీ ఎత్తున అటాక్ కూడా మొదలైంది. ఈ అటాక్లో మావోయిస్టులు పెద్ద ఎత్తున నష్టపోవడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు నుంచి కూడా శాంతి చర్చలు అన్న పదం విన్నాం. కానీ ప్రభుత్వము ఇంత భారీ ఎత్తున మిలిటరీ సుపీరియారిటీ ఉన్న సమయంలో చర్చలకు అంగీకరించే అవకాశమే లేదు. అందులో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఐడియాలజికల్గా కూడా మావోయిస్టులను అంతం చేయాలి అనే లక్ష్యంతో పనిచేసేటువంటి రాజకీయ పార్టీ. అందువల్ల ఈ టాక్స్, చర్చలు కూడా పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించారు. దీనికి మావోయిస్ట్ పార్టీ క్రంబుల్ అవడం అనేది మనం చూసాం. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. నంబాల కేశవరావు ప్రత్యేకత ఏంటి అంటే, ఆయన నాయకత్వ స్థాయి మనకు అర్థం కావాలి. కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పీపుల్స్ వార్ గ్రూప్ ఏర్పాటైంది. CPI-ML పీపుల్స్ వార్. అంటే లేట్ 60s దేశంలోని అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమంలో అతివాద పంతా మొదలైనప్పుడు CPIM నుంచి వివిధ చోట్ల విడిపోయారు. బెంగాల్లో చారు మజుందార్ నుంచి మొదలుకొని మన దగ్గర తెలుగునాట కొండపల్లి సీతారామయ్య వరకు. సో కొండపల్లి సీతారామయ్య CPI-ML పీపుల్స్ వార్ గ్రూప్కు నాయకుడిగా ఉండే ఆయనను తొలగించి ఆ స్థానంలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎలక్ట్ అయ్యాడు. ఆ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి CPI మావోయిస్ట్ నాయకుడిగా ఉన్న సమయంలోనే, CPI-ML పీపుల్స్ వార్ నాయకుడిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య చర్చలు జరిగాయి. ఈ జరుగుతున్న సమయంలో CPI-ML పీపుల్స్ వార్, అలాగే బీహార్ ఈ ప్రాంతంలో పనిచేసే మావోయిస్ట్ కోఆర్డినేషన్ సెంటర్ MCCలు
విలీనమై సిపిఐ మావోయిస్టుగా ఏర్పడాయి. ఈ సిపిఐ మావోయిస్టుకు దాదాపు 13 ఏళ్ల పాటు ముప్పాళ్ళ లక్ష్మణరావు జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. మీకు కమ్యూనిస్ట్ పార్టీలో ప్రెసిడెంట్లు ఉండరు, జనరల్ సెక్రటరీయే హైయెస్ట్ పొజిషన్. సో అంతకుముందు పీపుల్స్ వార్ గ్రూప్కు 12 ఇయర్స్ నాయకుడిగా ఉన్నాడు గణపతి. తర్వాత మావోయిస్ట్ పార్టీగా ఏర్పాటయ్యాక కూడా 13 ఇయర్స్ ఉన్నారు. అంటే నియర్లీ 25 ఇయర్స్ ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియస్ గణపతి సిపిఐఎంఎల్ మావోయిస్ట్, సిపిఐ మావోయిస్ట్ అంటే మావోయిస్ట్ పార్టీకి, మావోయిస్ట్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన అనారోగ్యం వల్ల అరౌండ్ 2017లో నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలిగారు అని ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి. 2018లో మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ప్రకటించింది ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియస్ గణపతి పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతల నుంచి విరమించుకుంటున్నట్లు. ఆయన స్థానంలోనే నంబాల కేశవరావు అలియస్ బసవరాజు ఎన్నుకొనబడినట్టు ప్రకటించారు. అంటే ఇప్పుడు మీకు అర్థమేంటుంది, కొండపల్లి సీతారామయ్య, ముప్పాళ్ళ లక్ష్మణరావు, అదే స్థాయిలో మావోయిస్టు పార్టీకి నాయకత్వంలో ఉన్న వ్యక్తి నంబాల కేశవరావు అలియస్ బసవరాజు. సో ఏ స్థాయిలో ఇది నష్టము అనటానికంటే పార్టీ అఖిల భారత స్థాయిలో నాయకత్వం వహించే జనరల్ సెక్రటరీ బాధ్యతలో ఉన్న వ్యక్తినే ఈ ఆపరేషన్లో, ఈ ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మరికొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా, పోలిట్ బ్యూరో సభ్యులకు కూడా ఉండవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఇంకా సమాచారము వ్యాలిడేట్ కాలేదు. ఇక నంబాల కేశవరావు 70 ఇయర్స్ 1955లో శ్రీకాకుళం జిల్లాలోని జియన్నపేటలో పుట్టాడు. ఒక టీచర్ కుటుంబంలో, తండ్రి ఉపాధ్యాయుడు. మొదటి నుంచి కూడా అకాడమికల్లీ వెరీ బ్రిలియంట్. రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్, ఇప్పుడు దాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు, ఆ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చదివారు. ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా ఎన్ఐటి వరంగల్ అంటే చాలా ఫేమస్. ఆ రోజుల్లోనైతే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు తప్ప వేరే లేవు, అవి కూడా చాలా పరిమితంగా ఉండే. అందువల్ల ఐఐటీల తర్వాత నెక్స్ట్ రౌండ్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. అందులో వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్. అంటే దేశంలోనే అత్యంత బ్రిలియంట్ స్టూడెంట్స్కు మాత్రమే అక్కడ సీట్ వచ్చేది. ఎందుకంటే నేను కూడా ఇంటర్మీడియట్ అయ్యాక ఆ సీట్ కోసం ప్రయత్నించాను, నాకు రాలేదు. అందువల్ల ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ కాలేజ్. రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్, ప్రజెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, is one of the top engineering colleges of the country at that time, even today, but at that time మరీ ముఖ్యంగా. సో అలాంటి కాలేజీలో సీట్ వచ్చిందంటే మామూలు బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, దేశంలోనే చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అయితేనే సాధ్యం. దాంతోపాటు ఈజ్ ఏ వెరీ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ అని మీడియా కథనం. ఆంధ్రప్రదేశ్ నుంచి వాలీబాల్ టీంలో నేషనల్స్లో ఆడాడు. ఈ రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ కూడా. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే దానికి రీజన్ ఉంది. మావోయిస్ట్ పార్టీలో అకాడమికల్లీ హైలీ అకాంప్లిష్ లీడర్స్, అంటే మేధో సంపత్తి కలిగినటువంటి నాయకుల్లో నంబాల కేశవరావు ఒకరు అని చెప్పడానికి. అంటే మావోయిస్ట్ పార్టీ రెండు కీలకమైన అంగాలు ఉండాలి. ఒకటి ఐడియాలజికల్ బ్రెయిన్, పొలిటికల్ బ్రెయిన్ ఉండాలి. 2 కంబాట్ ఆపరేషన్స్ ఉండాలి. అంటే ఒక రకంగా వారు బ్యాటిల్ ఫీల్డ్లో యుద్ధం చేస్తున్నట్టే భద్రతా బలగాలతో. ఇప్పుడు హిడ్మా లాంటి వారు ఐడియాలజికల్ బ్రెయిన్ కాదు, వాళ్ళు ప్యూర్లీ కంబాట్ బ్రెయిన్. అంటే ఎలా ఎక్స్ప్లోజివ్స్ క్రియేట్ చేయాలి, ఐఈడీని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పేల్చాలి అని ఈ ఆపరేషన్స్, ఇంటెలిజెన్సు, వీటిని చూసే వ్యక్తి. ముఖ్యంగా ఆపరేషన్స్, మిలిటరీ దాడులు ఎలా చెయ్యాలి అని. కానీ నంబాల కేశవరావుకు ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈజ్ బోత్ ఐడియాలజికల్ బ్రెయిన్ అండ్ కంబాట్ ఆపరేషన్స్ కూడా చేయవారు. ఆయన ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియస్ గణపతి పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న సమయంలో సెంట్రల్ మిలిటరీ కమిషన్కు చైర్మన్గా మావోయిస్టు పార్టీ కంబాట్ ఆపరేషన్స్ అంటే దాడులు, సాయుధ తిరుగుబాట్లకు
ముఖ్యమైన దాడులు నిర్వహించే పాత్రలు ఉండేవాడు. అందువల్ల ఇంటెలిజెన్స్ అండ్ ఆపరేషన్స్ చూసేవారు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా ఉండి సెంట్రల్ మిలిటరీ కమిషన్ నాయకత్వం వహిస్తూ మావోయిస్ట్ పార్టీలో ముప్పా లక్ష్మణరావు తర్వాత నెంబర్ 2గా ఉంటూ. సో ఇది కాంబినేషన్. ముప్పా లక్ష్మణరావు ఈజ్ నోన్ యాజ్ అ పొలిటికల్ బ్రెయిన్. ఆయన నాయకత్వంలోనే మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది, పీపుల్స్ వార్ ఎంసీసీలు కలిసి. కానీ నంబాల కేశవరావు ఇస్ బోత్ ఏ పొలిటికల్ బ్రెయిన్, ఐడియాలజికల్ బ్రెయిన్. ఆయనకున్న అకాడమిక్ అకాంప్లిష్మెంట్ రీత్యా, మేధో సంపత్తి రీత్యా, దాంతోపాటు కంబాట్ ఆపరేషన్స్ ప్రొఫెషనల్గా ఇంజనీర్, ఐఈడి ఎక్స్పర్ట్గా పిలుస్తారు. సో అందువల్ల ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ బట్టి మనకు అర్థమవుతుంది మావోయిస్ట్ పార్టీకి ఇది ఎంతటి తీవ్రమైన ఎదురు దెబ్బ అని. ఎందుకంటే ఆ టైంలో వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్ ఎర్లీ 80sలో, అలాగే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ మావోయిస్ట్ ఉద్యమానికి, రాడికల్ విద్యార్థి సంఘానికి ఒక అత్యంత శక్తివంతమైన బలమైన కేంద్రాలుగా ఉండే రోజులవి. వరంగల్లోని వరవరరావు పనిచేసిన సికేఎం కాలేజ్, ఇదంతా నక్సల్ ఉద్యమానికి ఒక పెద్ద రిక్రూట్మెంట్ క్యాడర్గా ఉండేటువంటిది. అందుకే చాలా మేధో సంపత్తి కలిగిన యువత సిద్ధాంతాలకు ఆకర్షితులై నక్సలైట్ ఉద్యమంలో చేరిన సందర్భం అది. ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమంలో ఆ పరిస్థితులు లేవు. పెద్ద పెద్ద టాప్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో చదివి ఐడియాలజికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయి పుస్తకాల చేత ప్రభావితమై సిద్ధాంత నిబద్ధతతో మావోయిస్టు పార్టీలో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా అలాంటి యంగ్ స్టూడెంట్ క్యాడర్ బాగా తగ్గింది. సో అందువల్ల నంబాల కేశవరావు మృతి మావోయిస్టు పార్టీకి తీరని దెబ్బ అనటానికి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పేది. ఎందుకంటే ఆ జనరేషన్ లీడర్ అంటే మావోయిస్ట్ నక్సలైట్ ఉద్యమంలో ఒక రకంగా వారి భాషలోనే చెప్పాలంటే వారి స్వర్ణయుగం. నక్సలైట్ ఉద్యమంలో మామూలుగా ఉండేది కాదు. నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చాను. అది నక్సలైట్ ఉద్యమాలకు బాగా బలమున్న కేంద్రం. గోడల మీద చదివేవాళ్ళం, వర్గశత్రువుల రక్తంతో ఈ భూమిని ఎరుపెక్కిస్తాం, విల్ మేక్ ది ఇండియా బ్లడ్ రెడ్ విత్ ద బ్లడ్ ఆఫ్ క్లాస్ ఎనిమీస్ అని, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది, ఇలాంటి నినాదాలు స్కూల్కి వెళ్తూ గోడల మీద చూసి మాకు అర్థమయ్యేది కాదు ఇదేంటి అని. సో అందువల్ల ఆ ఫేజ్లో నుంచి పుట్టిన నాయకుడు నంబాల కేశవరావు. సో ఏదో కంబాట్ ఆపరేషన్స్ నుంచే కాదు, ఒక ఐడియాలజికల్ చర్నింగ్ నుంచి పుట్టిన నాయకుడు నంబాల కేశవరావు. ఇది మావోయిస్ట్ పార్టీకి మరింత దెబ్బ అని చెప్పటానికి ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. సో ఇప్పుడు 40 ఏళ్ళుగా వాస్తవంగా మోర్ దెన్ 40 years ఏనాడు కూడా పోలీసులకు అంతుబట్టని వ్యక్తిగా ఉండే. ఎందుకంటే 1980లో ఏబీవీపీ వారితో జరిగిన ఘర్షణలో ఒక్కసారి అరెస్ట్ అయినట్టు రికార్డు. అందువల్ల భద్రతా బలగాలకు ఈవెన్ ఎలా ఉంటాడో కూడా పూర్తిగా తెలియదు, చాలా ఏళ్ల పాటు తెలియని పరిస్థితి. సో రీజన్ ఇంజనీర్ కొన్ని మీడియా కథనాల ప్రకారం ఆ రోజుల్లోనే ఆర్ఈసీ వరంగల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా చేశారని. ఇంకా మనకు పూర్తి రిపోర్ట్ రావాలి. నేను ఏ వివరాలు మీకు అందిస్తున్నానంటే నంబాల కేశవరావు మృతితో మావోయిస్ట్ పార్టీకి ఏ స్థాయిలో దెబ్బ తగిలింది అనేది అర్థమయ్యటానికి కావాల్సిన వివరాలు మాత్రమే ఇస్తున్నాను. వ్యక్తిగత వివరాలకు మనకు ఇక్కడ ముఖ్యం కాదు. సో అందువల్ల డెఫినెట్గా సెక్యూరిటీ ఆఫీసర్స్, మీడియాతో మాట్లాడుతున్న సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, అయిన యాంటీ నక్సల్ ఆపరేషన్ జరిపిన పోలీస్ ఎక్స్పర్ట్ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చూస్తున్నాను. చాలామంది అనేది ఏంటంటే దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద మావోయిస్ట్ పార్టీ అని. అసలు మావోయిస్ట్ పార్టీకి ఇక ముగింపు పలకడం ఇక్కడితోనే మొదలవుతుంది అనే స్థాయిలో సెక్యూరిటీ ఫోర్సెస్ అంచనా వేస్తున్నాయి. ఏం జరుగుతుంది అనేది నేను ఊహాగానం చేయలేను, కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ అంచనా వేసి అంటే దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద మావోయిస్ట్ పార్టీ అని. సో నంబాల కేశవరావు మృతితో పార్టీ ఇక కకావిక్కలవుతుంది అని. కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ అంత సులభంగా కకావిక్కలు కావు. నాయకత్వం నెక్స్ట్ లెవెల్ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. బట్ విల్ హ్యావ్ టు సీ హౌ విల్ ఇట్ రియల్లీ అవుతుంది అని. ఎందుకంటే ఒకటి మాత్రం నిజం, ఈరోజున్న రాజ్య వ్యవస్థకున్న శక్తి ముందు
మావోయిస్టుల గెరిల్లా ఉద్యమాలు నిలబడడం చాలా కష్టం. మన పొరుగునే శ్రీలంకలో ఎల్టీటీ చూసాం. మావోయిస్టు పార్టీ కన్నా చాలా చాలా బలమైన మిలిటరీ ఫోర్స్ అది ఎల్టీటీ. వాళ్ళ సొంత రేడియో, సొంత ఎయిర్ ఫోర్స్, సొంత నావీ కూడా ఉండే, ఎయిర్ ఫోర్స్ కన్నా ముఖ్యం. అలాంటి ఎల్టీటీఏ ఒక రకంగా శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలను ఎల్టీటీ పాలించింది. కానీ ఆ తర్వాత శ్రీలంక లాంటి స్టేట్ రాజ్య వ్యవస్థ దాడికి, మిలిటరీ దాడిలో ఎల్టీటీఏ అడ్రస్ లేకుండా పోయింది. మరో ఉదాహరణ మనకు నేపాల్లో అయితే మావోయిస్ట్ పార్టీ అసలు గ్రామీణ నేపాల్ను ఏలింది ఒక రకంగా. రాజధాని కాఠ్మండు, కొన్ని నగర ప్రాంతాలకే రాజపాలన నడిచింది. గ్రామాల్లో అయితే టోటల్గా మావోయిస్ట్ రాజ్యమే నడిచింది. అంత బలంగా ఉన్న మావోయిస్ట్ పార్టీ నేపాల్. కానీ ఆ పార్టీ కూడా ప్రజాస్వామిక స్రవంతిలోకి ఎంటర్ అయి ఎన్నికల్లో పోటీ చేసి ఆఖరికి నేపాల్ మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ప్రచండ ఆ దేశ ప్రధాని కూడా అయ్యాడు. సో అందువల్ల ప్రపంచంలో మనకు అనేక లాటిన్ అమెరికా దేశాల్లో చూసాం. ఇప్పుడు పెరు లాంటి దేశాల్లో షైనింగ్ పాత్ అని, ఇలా లాటిన్ అమెరికాలో అనేక కంట్రీస్లో కూడా ఈ వామపక్ష అతివాద ఉద్యమాలు చూసాం. ఎక్కడా కూడా సక్సెస్ అయిన ఉదాహరణ లేవు. అందువల్ల మారిన రాజ్య వ్యవస్థకు పెరిగిన మిలిటరీ ఎఫిషియన్సీతో పోలిస్తే మావోయిస్టులకు ఉన్న సాయుధ శక్తి చాలా పరిమితం. ఇప్పటి వరకు పారామిలిటరీ బలగాలతోనే మావోయిస్టులు పోరాడుతున్నారు. ఇంతవరకు మన దేశంలో నేరుగా ఎయిర్ ఫోర్సో ఆర్మీనో రంగంలో దిగలే. అందువల్ల మీకు ఇండియన్ స్టేట్కున్న మిలిటరీ శక్తి ముందు మావోయిస్టులకున్న మిలిటరీ శక్తి చాలా పరిమితం. దాంతోపాటు సమాజం మారింది. సమాజంలో పోస్ట్ లిబరలైజేషన్, సోషాలజీ, స్వేచ్ఛా మార్కెట్ ప్రభావము, ఆస్పిరేషనల్ ఇండియన్, ఒకప్పట్లాంటి నికృష్ట పరిస్థితులు, భయంకర దోపిడీ, అణచివేత, ఫ్యూడల్ పరిస్థితులు ఇప్పుడు లేవు. చాలా ఇండియన్ సొసైటీ ఇంకా మార్పు రావాల్సి ఉన్న గణనీయంగా డెమోక్రటైజ్ అయింది. ఎకనామిక్ రూట్స్ పెరిగాయి. ఎకనామిక్ డెవలప్మెంట్ ఫలితాలు దిగువ స్థాయి కూడా వెళ్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, కనెక్టివిటీ పెరిగింది. మావోయిస్టులకు లాజిస్టికల్ ఛాలెంజ్ ఇస్తుంది కనెక్టివిటీ పెరిగితే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా సాయుధ తిరుగుబాటుతోనే రాజ్యాధికారం వస్తామో అని మావోయిస్ట్ పార్టీ నమ్మితే అది ఈ తీవ్ర నష్టాలకే దారితీస్తుంది. ఇప్పటికైనా మావోయిస్ట్ పార్టీ పునరాలోచించుకొని ప్రజాస్వామిక స్రవంతిలోకి వచ్చి, ఈ ప్రజాస్వామ్యంలో ఎన్ని పరిమితులైనా ఉండని, అదే సమయంలో దీంట్లో ఉన్న డెమోక్రటిక్ స్పేస్ ఉపయోగించుకుంటే వారికి మంచిది, సమాజానికి మంచిది. అదే సమయంలో ప్రభుత్వం కేవలం మిలిటరీ విజయం సాధిస్తే మేము నక్సలైట్ ఉద్యమాన్ని, మావోయిస్ట్ పార్టీని లేకుండా చేస్తామని టార్గెట్ పెట్టుకుంటే ప్రాక్టికల్గా జరగదని 60 ఏళ్ళ చరిత్ర అయిపోయింది. ఎందుకంటే ఈ ఉద్యమాలకి ఉన్న పునాది సామాజిక ఆర్థిక పరిస్థితులు. జంగల్ జమీన్ కొరకు ఆదివాసుల ఆకాంక్షల్లో ఈ ఉద్యమ పునాదులు ఉన్నాయి. అందువల్ల కేవలం మిలిటరీ సొల్యూషన్తోనే డెడ్ లైన్లో పూర్తి చేయాలనుకుంటే అంత సులభం కాదు. ప్రపంచంలో, భారతదేశంలోనే అనుభవం ఉంది. లాస్ట్ 60 ఇయర్స్లో అనేక ఎన్కౌంటర్లు జరిగాయి, అగ్రనేతలు చనిపోయారు. స్టిల్ ఎక్కడో చోట మావోయిస్టులు తమ ప్రతాపాన్ని చూపెడుతూనే ఉన్నారు. సో బట్ ఈరోజు జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్ బహుశా ఇటీవల దశాబ్దాలలో మావోయిస్ట్ పార్టీకి జరిగిన అతిపెద్ద దెబ్బ. మీకు కిషన్జీ మల్లోజుల కోటేశ్వరరావు అని ఆయన బెంగాల్లో ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆయన కన్నా కూడా పెద్ద స్థాయి నాయకుడు. సో పార్టీకి మాత్రం ఈ సీరియస్ దెబ్బ, సెక్యూరిటీ ఫోర్సెస్కు మాత్రం భారీ విజయంగానే చెప్పాలి.